మీ నోటికి చాలా పవర్ ఉంటుందని విన్నా అండి. ఎందుకండి? మాకు ఆ దేవుడు ఇచ్చిన వరం అది. రీజన్ ఉంటది కదా! ఇప్పుడు ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది. మీకెందుకు పవర్ ఎక్కువ ఉంటుంది అంటే ఎందుకు? ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్‌కి ఎప్పుడైతే పుడతామో, ఒక హ్మ్. అబ్బాయిగా ఉన్నప్పుడు మా నోరు చాలా సింపుల్‌గానే ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ట్రాన్స్‌గా చేంజ్ అవుతామో ఒక ట్రాన్స్‌జెండర్ చనిపోతే చెప్పులతో కొట్టి, ఎవ్వరు లేనప్పుడు అంటే అర్ధరాత్రి సమయాల్లో ఎళ్లి వాళ్ళని దానం చేస్తారు అని చెప్పారు. ఇది నిజమేనా? ఒక హిజ్రా చనిపోయినప్పుడు వాస్తవానికి ఒక పుణ్యశ్రీ చనిపోతే ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్తారు. అని ఇప్పుడున్న కల్చర్ అది. ఒకప్పుడు చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. మళ్ళీ పుట్టుక ఇలాంటి పుట్టుక పుట్టొద్దని చెప్పేసి అనేసి ఈ చప్పట్లు మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇది ఆనందంతో కొట్టిందా? కోపంతో కొట్టిందా? ఆనందంతో కొట్టిన చప్పట్లు. కోపంతో కొడితే? కోపంతో కొడితే ఉగ్ర రూపంలో కనిపిస్తది. అది ఇలా ఉంటుంది. ఓకే. డిఫరెన్స్ ఏంటి? దీంట్లో అమెరికన్ సౌండ్‌తో మేము ఆయన పిలుచుకొని ఆయన ఆరాధించడంలో ఆ ప్రకారం కొడతాం. ఆ శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. మీరు ఇందాక ఇది కాళీమాత అవతారంలో మేము కోపం వస్తే ఎలా ఉంటుందో కాళీమాత రూపంలో ఇలా కూడా కొడతాం. మాకు ఆవేశం అలా తెప్పించినప్పుడు కాళీమాత రూపంలో కూడా చప్పట్లు కొడతాం. అంటే ఈ కమ్యూనిటీలో ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళు కావాలనే మగపిల్లలకి బట్టలేసి బయటికి పంపించి వాళ్ళని డబ్బులు వసూలు చేసుకొని రాపో అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడ కొంచెం వచ్చి ఇక్కడ మా దగ్గర ఉంటామని చెప్పేసి అని ఇలా మేము ఇలా ట్రాన్స్ అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు వచ్చి నేను ఇలా ఉంటాను అంటే సరే అని చెప్పేసి అంటాము. వాడు ఇచ్చే డబ్బులు కావాలి అక్కడ మాకు. 0.5 చెక్క కొజ్జ అంటే అందులో తప్పేముంది అనే ఒక క్వశ్చన్, అంటే ఎందుకు తీసుకోలేరు అన్నది ఒక క్వశ్చన్. సో మాకంటే ఒక జెండర్ ఉన్నది, ట్రాన్స్ జెండర్. ఇప్పుడు మీరు అన్నట్టు చెక్క 0.5 పిల్లల వాళ్ళకి ఇలా పిలవడం వల్ల మాకు ఎందుకు కోపం వస్తుందంటే స్నేహ గారికి కూడా ఉందా లవ్ స్టోరీ? ఉంది లవ్ స్టోరీ. హలో స్నేహ గారు. హలో అండి. సో మీ నోటికి చాలా పవర్ ఉంటుందని విన్నా అండి. అంటే ఎందుకండి? అది మాకు ఆ దేవుడు ఇచ్చిన వరం అది. అంటే నోరు రీజన్ ఉంటది కదా! ఇప్పుడు ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది. సో మీకెందుకు పవర్ ఎక్కువ ఉంటుంది అంటే ఎందుకు? అంటే ఒక ట్రాన్స్‌జెండర్‌గా ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్‌కి ఎప్పుడైతే పుడతామో, ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు మా నోరు చాలా సింపుల్‌గానే ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ట్రాన్స్‌గా చేంజ్ అవుతామో, మాలో ఉన్న దాన్నేమంటారు కొన్ని బాధలని అవన్నన్నిటి కూడా మేము దిగమించుకొని సొసైటీలో ముందుకెళ్ళాలంటే అది అంటారు కదా! కండబలం, నోటి బలం అని అంటారు కదా! ఏదైనా ఉండాలి అని చెప్పేసి అంటారు కదా! నోటి బలం మాత్రం మాకు తప్పకుండా ఉంటుందది. అంటే మీరు ఫస్ట్ అబ్బాయిగా పుట్టి దాని తర్వాత ట్రాన్స్‌జెండర్ అవుతారా? అంటే అవును. పుట్టుకతోనే కొంతమంది అలా అవుతారు అలా అదంతా ఏముండదా? పుట్టుకతోనే ఎవరు కూడా ట్రాన్స్‌జెండర్‌గా పుట్టరండి. అంటే ఎవరు గూడా? ఎవరు కూడా పుట్టుకతో ట్రాన్స్‌జెండర్ అని ఎవరు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వరు ఎవరు గూడా. ఇప్పుడు ఓకే. పుట్టగానే డాక్టర్ వచ్చేసి మనకి ఏం చేస్తారంటే తను మేల్, తను ఫీమేల్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు మనకక్కడ. ఇక్కడ మాకు ట్రాన్స్‌జెండర్స్‌కి వచ్చేసిందంటే మన ఏవైతే మేల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అందులో కొంతమందికి లేకుండా పుట్టడం కొంతమంది. తర్వాత వచ్చేసి పెరుగుతున్న కొద్దీ జెన్యూన్ చేంజ్ అవ్వడం అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ చేంజ్ అవ్వడము. ఎక్కువ ఈ పిల్లని ఎప్పుడు గుర్తుపట్టొచ్చు అంటే మమ్మల్ని సెవెంత్ స్టాండింగ్‌లో గానీ, సిక్స్త్ స్టాండింగ్‌లో గానీ తప్పకుండా గుర్తుపట్టొచ్చు వాళ్ళనక్కడ. వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట్లాడే విధానము, వాళ్ళు చేసే ప్రవర్తన అంతా కూడా ఫెమినైజ్‌గా చేస్తూ ఉంటారు అప్పుడు. ఓకే. సో, అందులో బట్టి గుర్తుపట్టొచ్చు అట్లా. సో మీకెప్పుడు అనిపించింది? మీరొక ట్రాన్స్‌జెండర్, ఒక అబ్బాయి కాదు నేను, నాకొక అమ్మాయి ఫీలింగ్ ఉన్నాయి అని మీకెప్పుడు చెప్పాను అనిపించింది? కదా! ఇప్పుడే సెవెంత్ నేను స్టాండర్డ్‌లో. అది ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్‌కి కూడా ఆ టైంలోనే తెలుస్తుంది. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారంటే, మీరు అనుకున్నట్టు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, వీళ్ళు కావాలనే డబ్బుల కోసం చేంజ్ అవుతారు. లేకపోతే వీళ్ళకు ఏ పని పాట లేక ఇలా చేంజ్ అవుతారు అని చెప్పేసి అనుకుంటారు గానీ, ఏ మగాడు కూడా కావాలని చీర కట్టుకోడు. కావాలని కట్టుకోడా? ఎవరు పక్కా. కట్టుకోరు. కొంతమంది అంటే బహిరూపులు అనేవాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళు డబ్బు కోసం కట్టుకున్న కొంతమంది ఉన్నారు బట్ గానీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ముఖ్యంగా హ్మ్. కొంతమంది అబ్బాయిలు హ్మ్. లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడి, అవును. కావాలనే వాళ్ళకి మీసాలు, గడ్డాలొచ్చినా కూడా వాటిని తీసేసుకొని, చీర కట్టుకొని కావాలని ఈ సెక్స్ వర్క్ చేస్తున్నారని విన్నా. అవును. నిజమే అది. మరి కావాలని కట్టుకోరని చెప్తున్నారు. కావాలనంటే నేననేది మీకిక్కడ అర్థం కాలేదిక్కడ. అంటే డబ్బు కోసం కట్టుకునే వాళ్ళు కొంతమంది ఈ మధ్య తయారయ్యారు గానీ, అంతకుముందు ఇలా లేకుండేది. ఈ మధ్య కొంతమంది ఎట్లా అంటే బీహార్ నుంచి అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చేసి ఇలా రెడీ ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడేం లేరు వాళ్ళంతా. ఒకప్పుడు జరిగింది అట్లా. చీరలు కట్టుకొని వచ్చడం, చప్పట్లు కొట్టుకోవడం, సెక్స్ వర్క్ చేయడం, అలా ఇలా చేయడం, డబ్బులు అడుక్కొని పోవడం. ఏముంది పక్కనే ఏదైతే సులభ్ కాంప్లెక్స్ ఉంటాయి కదా! అక్కడికెళ్ళడము, శారీ చేంజ్ చేసుకొని లిఫ్ట్‌కి పెట్టుకోవడము, గీక్కోవడం, వచ్చడం, అడుక్కోవడం గంతే.
చూసేవాడికి తెలుసా నువ్వు ట్రాన్స్ అని చెప్పేసి అనేసి ఇలా కొట్టామంటే కదా అయ్యో వాళ్ళే కదా అని చెప్పి 10 రూపాయలు ఇచ్చేస్తారు. ఇప్పుడు సొసైటీలో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. సిగ్నల్ దగ్గర కానీ, షాపింగ్ మాల్ దగ్గర కానీ, మన ఫంక్షన్స్ దగ్గర కానీ ఒక క్వెషన్ మార్క్. వీళ్ళు రియల్ ట్రాన్సేనా కాదా? ఎగ్జాక్ట్లీ. అది అది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు అలాంటి ఒక అదైపోయింది ఇప్పుడు. సో, రీసెంట్‌గా అయితే మేము ఒక యాక్టివిటీ అయితే చేయడం జరిగింది. సో, అలాంటి వాళ్ళనందరిని కూడా పంపించడం జరిగింది. దీనికి మేజర్ కారణం ఏందంటే మా దాంట్లో కొంత వ్యవస్థ అనేది కొంత ఖరాబ్ అయిపోయింది మధ్యలో. అంటే ఏంటంటే ఇక్కడ ఆధిపత్య పోరు అంటారు కదా! ఆ ఆధిపత్య పోరు అనేది పెరగడం వలన కొంచెం ఆధిపత్య పోరు అంటే ఏంటి? డిస్టర్బెన్స్ మీకు ఇప్పుడు రాజకీయాలు ఉండవు ఆబ్వియస్లీ. పాలిటిక్స్‌లోకి రారు. హ్మ్. ఇంక మీకు ఏం ఆధిపత్యం పోరు ఆధిపత్య ఉంటుంది? పోరు అంటే ఇప్పుడు నీది యూసఫ్‌గూడ. హ్మ్. నాది అమీర్పేట. హ్మ్. యూసఫ్‌గూడలో ఉన్న ట్రాన్స్‌జెండర్స్ అమీర్పేటకొచ్చి ఊరుకుంటానా? నా హుహు. అమీర్పేటలో ఉన్నవాళ్ళు నా వల్లే బ్రతకాలి అని చెప్పేసి అనుకుంటారు. అలాంటివి ఇక్కడ ఉన్నాయి అట్లాంటివి కూడా. ఓకే. సో, అక్కడోళ్ళొచ్చి ఒక్కొక్క ఊర్లో ఇక్కడ అలాగా ఉంటుందన్నట్టు అట్లా ఓకే. అమీర్పేటలో వచ్చి మాదాపూర్‌కి రాకూడదు. రాకూడదు. హ్మ్. సో, ఎందుకంటే ఏ ఏరియా వాళ్ళకి ఆ ఏరియా ఉంటుందన్నట్టు. సో, అలాంటివి కొంచెం మిస్‌గైడెన్స్ అయ్యి అవన్నీ గొడవలయ్యి మీ వాళ్ళు మా దాంట్లోకి నువ్వు అట్లా అట్లా అని చెప్పేసని కొంత మిస్‌క్లాషన్స్ అయ్యి అలా జరిగింది. సో, హ్మ్. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు అలాంటి విభేదాలు ఏమి కూడా ఏం లేవు ఇప్పుడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరన్నట్టు ఫీలింగ్స్ వల్ల గాకుండా డబ్బుల కోసం ఎక్కువ ట్రాన్స్‌జెండర్స్ అవుతున్నారు అని అంటున్నారు. మరి మీరు ఏం చెప్తారు దీని నేను గురించి? ఇందాకే చెప్పాను గదా! కొంతమంది ఏంటంటే చీర కట్టుకొని రావడము, డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోయి పిల్లలను సాదుకోవడం, అలా సాదుకోవడం కొంతమంది అలా చేస్తున్నారని చెప్పేసి అనేసి నేను చెప్పాను కదా! హ్మ్. నిజమైన ట్రాన్సెస్ ఎప్పుడు కూడా ట్రాన్స్‌జెండర్స్ అనే వ్యక్తులు వాళ్ళ హావభావాలు ఇలా ఉండడం వలన శారీ కట్టుకొని 24 అవర్స్ అలాగే ఉంటారు వాళ్ళు. వాళ్ళేమి కావాలని చెప్పేసని ఇలా డబ్బు కోసం వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవారు. కొంతమంది మాత్రం ఇప్పుడు ఆ చేంజెస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చాలా వరకి లేరిప్పుడు అట్లా. హ్మ్. అలా ఏం లేదిప్పుడు. ఒకప్పుడు ఉండే. 6 మంత్స్ బ్యాక్ అలా ఉండే. ఒప్పుకుంటానది. కానీ ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది. ఎందుకంటే మాకు కొన్ని నియమ నిబంధనలొచ్చేసాయి. చాలా వరకి కేసెస్ ఎక్కువ నమోదయిపోయాయి. వాళ్ళ చేసి ఆగడాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసని సీరియస్‌గా ఒక ఇష్యూ జరిగింది రీసెంట్‌గా. హ్మ్. ఒక నాది కీసర దగ్గర ఒక ఇంటికెళ్ళి అలా చేశారని చెప్పేసన్న అవును. తర్వాత అది మాకు చాలా ఎఫెక్ట్ పడిపోయిందది. హ్మ్. సో, మేము తర్వాత గ్యాదర్ అయిపోయి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటే మనం కొంత అవేర్‌నెస్ తీసుకురావాలి. అది కొంచెం చాలా పెద్దగా జరిగిందది. హ్మ్. క్లియర్ అయిపోయింది ఇప్పుడంతా. అలాంటి వాళ్ళు బేసిక్‌గా ప్రతి ఒక్కరికి డౌట్. అంటే మామూలుగా పగలైతే వాళ్ళని రోడ్ల మీద చూస్తాం. నైట్ టైము సెక్స్ వర్క్‌లో చూస్తారు. హ్మ్. హ్మ్. బట్ వీళ్ళు ఎక్కడుంటారు అనేది చాలా మందికి పెద్ద డౌట్. ఎక్కడుంటారండి మీరు? అంతా ఫ్యామిలీస్‌లో ఎలా ఉంటారో మేము అలాగే రూమ్ అద్దెకు తీసుకొని ఉంటాము. మాకు రూమ్‌లుంటాయి. మాకు ఫ్యామిలీ అంటే మేము ఫ్యామిలీలాగా వంటలు చేసుకుంటాము. మేము సేమ్ ఫ్యామిలీస్ ఎలా ఉంటామో అలాగే ఉంటాం మేము కూడా. ఇప్పుడు హైదరాబాద్‌లో అంటే సర్టెన్ ఏరియా అంటూ మీకంటే సెపరేట్ అట్లనే అట్లాంటియేమి ఉండదా? గట్లేం లేదండి. ఎందుకంటే అంటే వేరే ఉంచాలని చెప్పేసి అనుకుంటున్నారా ఆ! లేదు మీరేమైనా? లేదు. బట్ ఎక్కడ కనిపించరు గదా! సో ఇక్కడున్నారు, ఈ ఇంట్లో ఉన్నారు అని గూడా చాలా మందికి తెలీదు. ఎక్కువ ఎట్లా అంటే సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఎక్కువుంటారు మా వాళ్ళు. ఎక్కువ అక్కడే రెంట్‌కిస్తారు. ఇల్లు అద్దెకివ్వరు ఎక్కడ గూడా. హ్మ్. ఏమన్నా అడిగితే ఇల్లు అద్దెకెళ్ళి ఇంటి ముందర దగ్గరికెళ్ళి ఇల్లు అద్దెకివ్వమనంటే వాళ్ళు మమ్మల్ని ఏమంటారంటే, హ్మ్. మీరు అద్దె కామన్‌గా వెళ్ళే వాళ్ళకైతేనేమో 10,000, 20,000 అలా తీసుకుంటారు. హ్మ్. పెద్ద ఫ్లోర్స్ అయితే. అదే మామూలుగా అయితే. అదే మేమేమో దానికి డబుల్ అని చెప్పేసి అంటారు. మేమడిగితే ఒక ఫ్లాట్ డబుల్ బెడ్‌రూమ్‌కి ఎంత మినిమమ్ 10,000, 12,000 ఉంటుంది. హ్మ్. మాకొచ్చేసి 20,000 చెప్తారు మాకొచ్చేసి. ఓకే. సో, సింగిల్ రూమ్‌కి మాకొచ్చేసి 8,000, 10,000 చెప్తారు మాకొచ్చేసి. హ్మ్. ఎందుకంటే మీ సంపాదన ఎక్కువ. రోడ్‌కెళ్తారు, బాగా సంపాదించుకుంటారు. రూ. 4 ఎక్కువ సంపాదించుకుంటారు మీరు కాబట్టి మీరు తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసని అది చాలా ఉండిపోయింది జనాల్లో. ఇప్పటికి కూడా అదే సిట్యుయేషన్ ఎదురవుతుంది. హ్మ్. అంటే సంపాదన నిజంగానే ఎక్కువ ట్రాన్స్‌జెండర్స్‌కి? అంటే మీరు చూసేది ఒక ఎత్తైతే లోపల పడే బాధ ఒక ఎత్తు. హ్మ్. ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండర్ ఒక లైఫ్ లీడ్ చేయాలి అంటే మినిమమ్ ఖర్చు మాకు డైలీ అయ్యే ఖర్చు మినిమమ్ ఎటు లేదన్నా ఒక రూ. 500 ఖర్చవుతుంది. అది హ్మ్. మీకు తెలుసా? ఎవరికీ తెలియదు. ఆటో ఎక్కి మనం ఎక్కడికైనా బయటికెళ్ళాలి అంటే మినిమమ్ వాడికి రూ. 200 పే చేయాలి. ఓకే. ఎందుకు అంటే డైరెక్ట్‌గా నార్మల్‌గా రారు. సో, ఇప్పుడు ఈ మధ్య మాకు కొంచెం బసెస్ ఫ్రీగా పెట్టడం కానీ, కొంచెం ర్యాపిడోస్ నడుపుకోవడం అలాంటివి కొంచెం మాకు అదైంది కానీ, మినిమమ్ ఖర్చు అంత ఉండేది మాకు. మేము బెగ్గింగ్‌కెళ్ళే కాడ ఇప్పుడు ఒక 20 మెంబర్స్ ఎళ్తాం. హ్మ్. ఇచ్చేదాత మాకు 10,000 ఇచ్చారనుకో, దాంట్లో 10,000 20 మెంబర్స్‌కి ఎంత షేర్ అవ్వచ్చు? రూ. 500 షేర్ అవ్వచ్చు. హ్మ్. ఆ రూ. 500 మాకు ఒక పూట గడవడానికి సరిపోతాయి. రూమ్ రెంట్ ఎక్కడి నుంచి కట్టుకోవాలి? పర్సనల్‌గా మాకు కొన్ని ఉంటాయి మాకవన్నీ. ఇవన్నీ కూడా చూసుకోవాలి గదండీ! హ్మ్. సో, అన్నిటికి కూడా బట్ కొంతమందిలో ఒక క్వెషన్ ఉంటది. హ్మ్. ఎందుకివ్వాలి వీళ్ళకి డబ్బులు? ఎందుకివ్వాలి అంటే ఎందుకివ్వకూడదు? ఆ! ఎందుకివ్వాలి? ఎందుకివ్వకూడదు? నేనడుగుతాను ఆ! మిమ్మల్ని ఆ మీరు ప్రశ్న. మనుషులే, ఇచ్చేవాళ్ళు మనుషులే. హ్మ్.
సో ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వకూడదో నేనే మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చెప్పండి దానికి ఆన్సర్. అంటే ఐఎమ్ సేయింగ్ లైక్ మీరు హ్యూమన్, నేను హ్యూమన్. యాహ్! మీకు ఆ 2 కాళ్ళు, మీరు 2 చేతులున్నాయి. మిగతా వాళ్ళకి 2 కాళ్ళు, 2 చేతులున్నాయి. వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. మంచి ప్రశ్న ఏసావు నువ్వు. హ్మ్. సో నువ్వొక షోరూమ్ పెట్టావు అందులో. నా స్టడీ ఎంఏ సోషియాలజీ కంప్లీట్ అయిపోయింది. హ్మ్. నేను నా సర్టిఫికేట్స్‌తో నీ దగ్గరికి వస్తాను. నాకు ఎంప్లాయ్‌మెంట్ ఇస్తావా? చాలా మంది జాబులు చేస్తున్నోళ్ళు ఉన్నారు. అలా మీ ఇక్కడ కమ్యూనిటీలో లేరా? జాబులు చేసేవాళ్ళు లేరా? నేను చెప్పేది వినండి. కమ్యూనిటీలో జాబ్ చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. లక్షల్లో ఉన్న ఈ ట్రాన్స్‌జెండర్స్‌కి ఎక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఉంది మీరు చెప్పండి? రీసెంట్‌గా మనకు తెలంగాణ కాంగ్రెస్ ట్రాఫిక్ ప్రభుత్వం పోలీస్. వచ్చేసి ట్రాఫిక్ వాటికి కొంతమందికి హ్మ్. అవకాశం కల్పించింది. రీసెంట్‌గా మెట్రోలో కొంతమందికి, ఆ హ్మ్. తర్వాత హైడ్రాలో కొంతమంది. అది కూడా రీసెంట్‌గా ఇచ్చారు అది కూడా. హ్మ్. అంతకు ముందు మా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదండి? ఎందుకు ఇవ్వాలి అంటే ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ లైఫ్ స్టైల్ మా జీవనాధారం మొదటి నుంచి మాకు బెగ్గింగే ఉంది మాకు. హ్మ్. మా తరతరాలుగా మా పెద్దవాళ్ళు వస్తున్న కొంచెం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బదాయి అంటారు మా దాన్ని. పెళ్ళిళ్ళకెళ్ళినా, గృహప్రవేశాలకెళ్ళినా ఆడి, పాడి డబ్బులు తెచ్చుకోవడము అది మాకు సాంప్రదాయం అండి. సో, అది కాస్త ఇప్పుడు కొంచెం బయటకొచ్చేసి సిగ్నల్ దాకా వచ్చేసారు ఇప్పుడు కొంచెం. హ్మ్. షాపింగ్ మాల్స్ మీద పడిపోవడం, అక్కడ పడిపోవడం అలా అంటే ఎక్కువైపోయింది. సిగ్నల్ దాకా వచ్చిన జనాలకు కొంచెం పర్లేదు గానీ, హ్మ్. బలవంతంగా తీసుకోవడం అనేది హర్టింగ్ అనిపిస్తది. బలవంతంగా తీసుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఎక్కడ బలవంతంగా తీసుకుంటున్నారు? ఫంక్షన్స్ దగ్గర అక్కడిక్కడ బలవంతంగా తీసుకుంటున్నారు. అదేదో ఎట్లుంటదంటే, ఎక్కడో ఫంక్షన్ జరుగుతది. ఏ మూలనో ఎవడో వాడి ఇంట్లో జాయ్ జాయ్ జాన్ చేరుతూ ఉంటాడు. హ్మ్. ఇంట్లోకెళ్తూ ఉంటాడు వాడు. హ్మ్. గృహప్రవేశం చేస్తుంటాడు. అది మీకెలా తెలుస్తది అసలు? అక్కడికి అంత స్పాట్‌లో, ఆన్ స్పాట్‌లో ఎలా వస్తారు మీరు? నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను. ఏరియా వైస్‌గా ట్రాన్స్‌జెండర్స్ ఉంటారు అని హ్మ్. చెప్పేసనేసి. ఏ ఏరియాలో ఉన్న ప్రకారంగా ఆ ఏరియాలో మాకు ఇంటిమేషన్ ఒస్తది. మాకిక్కడ మేము డైలీ తిరుగుతూ ఉంటాం కాబట్టి, మాకు పందిరి ఏస్తారు కాబట్టి అక్కడ, మేము అక్కడికెళ్ళిపోయి తప్పకుండా అక్కడ ఫంక్షన్ కాబట్టి ఆడికెళ్ళి తప్పకుండా అడుక్కుంటాం. అది మాకెలా తెలుస్తుంది అని చెప్పేసనంటే, సో, మేము డైలీ మా వృత్తి అది తిరగడమే గదా! ఎక్కడెక్కడ ఏ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఉన్నాయి, ఎక్కడ ఏవున్నాయి చూడడమే గదా! మా పనక్కడ. హ్మ్. అంటే వెళ్తారు. ఓకే. వాళ్ళు ఎంతిస్తే అంత తీసుకోకుండా ఇంతివ్వాలి. అరే మీరు 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో వెళ్తున్నారు. ఓ పెద్ద అపార్ట్‌మెంట్, హై రేంజ్ అపార్ట్‌మెంట్‌లోకెళ్తే ఇంతివ్వాలి, 1,00,000 ఇవ్వాలి, హ్మ్. 50,000 ఇవ్వాలి, 30,000 ఇవ్వాలి. ఎందుకు అంత డబ్బులు ఎందుకివ్వాలి? 1,00,000 డిమాండ్ చేస్తే నువ్వివ్వకు. హ్మ్. నీకిప్పుడు నేను చెప్తున్నాను. ఒకప్పుడు మా వోళ్ళు డిమాండ్ చేశారు. అది నేను ఒప్పుకుంటాను. సో, ఇప్పుడు ఒకవేళ నీకెక్కడైనా డిమాండ్ చేస్తుంటే నీకనిపిస్తే, నీ చేతిలో చట్టం ఉంది కదా! నీ చేతిలో. నీ చేతిలో నీకు పోలీస్ స్టేషన్‌కి చేసే రైట్ అయితే నీకుంది కదా! నీకొక ట్రాన్స్‌జెండర్స్‌కి ఒక గుంపుగా నీ ఇంటికొచ్చినప్పుడు వాళ్ళు ప్రేమగా అడుక్కోవాలి, ప్రేమగా ఆడి పాడి అడుగుతున్నారంటే, వాళ్ళు అడిగే విధానానికి నీకివ్వాలనిపించినప్పుడు ఇవ్వండి. హ్మ్. అంత కాదు ఇంత అని చెప్పి ఒక మాట చెప్పుకోండి. వాళ్ళు ఒకవేళగా వేరే విధంగా మాట్లాడినప్పుడు మనకు చట్ట ప్రకారంగా వెళ్ళే రైట్స్ మనకున్నాయి. ఇప్పుడు చాలామంది కూడా చెప్తున్నారు. మీకక్కడ బ్యాడ్‌గా ఉంది అనిపిస్తే లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. హ్మ్. అది మేమే చెప్తున్నాము. 100 కాల్ చేసి వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి సో, ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ మేము ఇంత ఇస్తామంటున్నాం. మీతో వద్దంటున్నారు అని చెప్పేసి అనేసి చెప్పండి. కానీ ఇక్కడేంటంటే చాలామంది కూడా కొంతమంది కొన్ని చోట్ల పొరపాట్లు చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఒప్పుకుంటాను ఇది కాదని చెప్పనట్లేదు. హ్మ్. ఒప్పుకున్నా కూడా అక్కడ ఏం జరుగుతుందంటే చేసేది కొంతైతే చూపించేది వింత. అక్కడ ఒక వ్యక్తి ఇప్పుడు మేమొచ్చి మీరు ఓనర్, మీ ఓనర్‌తో మేము మాట్లాడుతున్నప్పుడు అక్కడ 10 మంది రారక్కడికొచ్చేసి. 20 మంది మా మీద గుంపుగా వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటారు. మీకెందుకియ్యాలి? మీరన్నట్టుగానే మీకెందుకియ్యాలి? ఇంత ఇస్తామా? అంత తీసుకో వీళ్ళు అది ఇది ప్రతి 10 మంది 10 రకాలుగా మాట్లాడినప్పుడు మనసుకి ఎక్కడో కొంత గాయం అనిపిస్తది. హ్మ్. సో, ఇచ్చేవాడు ప్రేమతో మమ్మల్ని పిలిచేస్తే సంతోషంగా అనిపిస్తది. మీరక్కడ చూసేది వేరే విధంగా అనిపిస్తుంది కావచ్చు అక్కడ. కానీ ప్రతి వ్యక్తి మమ్మల్ని ప్రేమగా పిలిచి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మాతో దిష్టి తీసుకునే వాళ్ళున్నారు. హ్మ్. మాతో ప్రేమగా మాట్లాడే వాళ్ళున్నారు. ఎన్నో రకాలుగా తీసుకొని అంటే మేమొస్తే కాళ్ళు పెడితే మంచిది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మా మీద. హ్మ్. అంటే నిజంగానే మంచి జరుగుతుందా మీరు అడుగు పెడితే? అది రాముడిచ్చిన వరం అది మాకు. ఎందుకు మంచి అంటే జరగదు? బిహైండ్ స్టోరీ ఏంటండి? మెయిన్ స్టోరీ ఏంటంటే ఒక ట్రాన్స్‌జెండర్‌కి ఈ వరం ఎలా వచ్చిందంటే శ్రీరాముడు వనవాసానికి అంటే మన అరణ్యవాసం అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు హ్మ్. వనవాసానికి వెళ్తున్నప్పుడు అయోధ్య నుంచి వనవాసానికి వెళ్తున్నప్పుడు అక్కడ సాగనంపడానికి నది ఒడ్డు వరకు అందరూ వెళ్తారన్నమాట అక్కడికి. హ్మ్. అందరూ వెళ్తున్న క్రమంలో వచ్చేసి అక్కడికి ఆడవాళ్ళు, మగవాళ్ళు, నసమమ్మ లాంటి ట్రాన్స్ మహిళలు కూడా అక్కడి దాకా వెళ్లి సాగనంపడానికి వెళ్తారన్నట్టు. ఓకే. సో, అక్కడికి సాగనంప వెళ్ళినప్పుడు అక్కడ శ్రీరామయ్య ఏం చెప్తారంటే అక్కడ, "ఆడవాళ్ళందరూ ఇంటికెళ్ళండి, మగవాళ్ళంతా ఇంటికెళ్ళండి, క్షేమంగా ఇంటికి చేరుకోండి" అని చెప్పేసని
ఆయన చెప్పి వెళ్తారు. అదే నది ఒడ్డున ఒక నలుగురు ట్రాన్స్ మహిళలు అక్కడే కూర్చుంటారు అక్కడ. శ్రీరాముడు అక్కడి నుంచి తిరిగి అయోధ్యకి వస్తున్నప్పుడు ఆయన అడుగుతాడు, "ఎవరమ్మా మీరు?" అని చెప్పేసి అని అంటారు. అప్పుడు మేమంటాం, "అయ్యా మేము ఇలా ట్రాన్స్‌జెండర్‌లం, మేము ఇట్లా హిజ్రాలం అయ్యా" అని చెప్పేసి అన్నప్పుడు, "ఇదేంటి మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అయ్యా" అని చెప్పి అమ్మ అని చెప్పేసి అన్నప్పుడు, "అయ్యా ఆ రోజు నువ్వు వనవాసానికి వెళ్తున్న క్రమంలో ఆడవాళ్ళందరినీ పొమ్మన్నావు, మగవాళ్ళందరినీ పొమ్మన్నావు, కానీ అటు ఇటుగానే మాకు మాత్రం ఏం చెప్పలేదయ్యా. నువ్వేం చెప్పలేదనే మాటతోని ఇక్కడ ఉన్నామయ్యా" అని చెప్పేసి అన్నప్పుడు అది పరవశించిపోయి శ్రీరామయ్య, "నువ్వు ప్రతి ఇంట్లో కూడా దీవించబడంగా నీకొక వరం ఇస్తున్నాను. నీ కాలు పెడితే మంచి జరుగుతుంది. మీరు దీవిస్తే మంచి జరుగుతుంది" అని చెప్పేసి అనేసి ఆ శ్రీరామయ్య ఇచ్చిన వరమే ఈ ట్రాన్స్‌జెండర్స్ ఇప్పటికీ ఆ పేరుతో బ్రతుకుతున్నాం. దీనికి చాలా వరకు కూడా హిజ్రా వ్యవస్థలో అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళు కానీ, వాళ్ళకి కానీ ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా తెలుసు ఇవన్నీ కూడా. సో, అది ఓకే. ఆ వరంతో మేము బతుకుతున్నాం అన్నట్టు. అంటే మీకంటూ అంటే రాముడిని, శివుడిని, కాళీమాతని ఇట్లాంటివే పూజిస్తారా? లేకపోతే డిఫరెంట్ ఒక దేవుడు ఉంటారు మీకు సెపరేట్ మురికీమాత అమ్మవారు ఉంటారు మాకు. ఆమె ఒక్కరినే మేము పుట్టింది పూజిస్తారా? సాక్షాత్తు అర్ధనారీశ్వర రూపంలో అయితే మా పుట్టుక ఉంటుంది. మా పుట్టుక అర్ధనారీశ్వర రూపంలో, అంటే అలంకరణ మాది అర్ధనారీశ్వర అలంకరణ ఉంటుంది. రూపం అలాగే ఉంటుంది మాది. ఆ శక్తి కూడా అలాగే ఉంటుంది. మురిగీమాత అమ్మవారు అనేది కోడిపుంజు మీద కూర్చుంటుంది అమ్మవారు. ఆ అమ్మవారికి మేము పూజలు చేసుకుంటాము. ఆ అమ్మవారికి మేము కావాల్సిన నైవేద్యాలు కానీ అవన్నీ కూడా ప్రతి మంగళవారం చేస్తాము ఆ అమ్మవారికి మేము పూజ. ఓకే. ఆ మురిగిమాత అమ్మవారికి ట్రాన్స్‌జెండర్‌గా సర్జరీ చేసుకున్న తర్వాతనే ఆ అమ్మవారికి పూజ చేసి మమ్మల్ని సౌభాగ్యవతిగా తీసుకుంటారన్నమాట. అంటే ఏంటండి ఆమెలో స్పెషాలిటీ ఏంటి? అది మా పురాతనంలో మా పెద్దవాళ్ళు మాకిలా అమ్మవారిని, "ఈ అమ్మవారు మన అమ్మవారు. మీరు ఈ అమ్మవారిని కొలవాలి" అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని తరతరాలుగా వస్తున్నది. అదే విధంగా మేము కొలుస్తూ వస్తున్నాం దాన్ని. దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే వెనకట సర్జరీస్ ఎలా చేసేవాళ్ళంటే మన మురిగీమాత అమ్మవారి ఫోటో పెట్టేసి అమ్మవారు గట్టిగా నమ్మకం ఎలా అంటే మీకు చెప్తాను. మీరు అడిగారు కదా! సర్జరీస్ ఒకప్పుడు మాకేం హాస్పిటల్స్ అవేం లేకుండే. పురాతన మరి సర్జరీస్ ఎలా చేశారు అని చెప్పేసనంటే, ఒక బొంద తూర్చి పెట్టేవాళ్ళక్కడ ముందే. సర్జరీ చేసే ముందే. ఒక బొంద తూర్చిపెట్టి మురిగీమాత అమ్మవారి ఫోటో పెట్టి అక్కడ అమ్మవారికి నైవేద్యాలన్నీ పెట్టి దీపం సమర్పించి అమ్మవారికి వేడి వేడి నూనె తీసి ఎక్కడైతే మాకు ఆ భాగం ఉంటుందో అక్కడ పోసి మాకు అక్కడ అది మా దాంట్లో పెద్దవాళ్ళు తీసేసి అక్కడ వేడి వేడి నూనె పోస్తారన్నట్టు. పోసి అక్కడ పడుకోబెడతారు. బ్రతికి ఉంటే అమ్మవారి ముందు కూర్చోబెట్టి పూజ చేపిస్తారు. ఒకవేళ చనిపోతే తీసుకెళ్ళి ఆ బందులో పెట్టేసేవాళ్ళు. ఓకే. అంటే సర్జరీ చేసే ముందే మీకు గొయ్యితో అలాంటి అది ఉండే అది అంతలో అప్పట్లో. అలాంటి వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారింకా. అది మేము చెన్నై సైడ్, తమిళనాడు సైడ్ మేము కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు సో వాళ్ళని మేము చూడడం కూడా జరిగింది. వాళ్ళతో మేము మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు సర్జరీస్ కానీ హాస్పిటల్‌కి వెళ్ళి ఇవి చేసుకోవడం జరుగుతుంది కానీ ఒకప్పుడు అలా చేసేవాళ్ళు. సో మురిగీమాత అమ్మవారికి అంత పవర్ ఉన్నదన్నట్టు అప్పుడు. ఓకే. సో అమ్మవారిని అంత గట్టిగా నమ్ముతారు. మా మురిగీమాత అమ్మవారు కోడిపుంజు మీద కూర్చుంటారు. సో మేము సర్జరీ అయినప్పుడు మేము కోడిపుంజు కూడా ముట్టుకోకూడదు. ఆ కోడిపుంజుని మా ట్రాన్స్‌మైల్ ఎవరు తినకూడదు కూడా. ఓకే. స్టిల్ ఇప్పటికి కూడా ఎవరు ముట్టుకోవద్దు. కోడిపుంజు కనిపిస్తే మా అమ్మవారు కనిపించినట్టే మాకు. ఓకే. సో మీకు కూడా ఎక్కడైనా ఎవరైనా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు కోడిపుంజు గానీ, ట్రాన్స్ మహిళలు గానీ, అర్ధనారీశ్వరులు కానీ ఎవరైనా ఎదురైతే అది మీకు చాలా మంచి జరుగుతుంది. మీ కళలో కూడా చాలామందికి ట్రాన్స్‌జెండర్స్ ఎవరైనా కళలోకొస్తే సాక్షాత్తు ఆ పరమశివుడి అర్ధనారీశ్వరుడు మీ కల్లోకొచ్చినట్టే. అది మీకు మంచి శకునానికి ఒక దారి చూపించే మార్గం అన్నట్టు. ఎందుకంటే యొక్క శ్రీరాముని ఆకాంక్షతో పుట్టిన ఈ వరము, ఆ శివయ్య ఆజ్ఞతో పుట్టిన అర్ధనారీశ్వరుడి రూపంతోని మేము ఇలా పుడతాం కాబట్టి, సో ఎవరికైనా కానీ కోడిపుంజు కనపడ్డప్పుడు కానీ, కోడిపుంజు చాలా ఊర్లలో ఇక్కడ సిటీలో తక్కువ కనిపిస్తుంది కానీ, ఊర్లలో కోడిపుంజు కనిపిస్తే అక్కడ మేము కనబడ్డప్పుడు చాలా గౌరవిస్తారు. అలాంటి ప్రత్యేకత ఉంటుంది మాకప్పుడు. అంటే పాతకాలంలో ఉండే ఇప్పుడు ఆ సంప్రదాయం మీరు ఇందాక నూనె పోయడం అని చెప్పారు. అంటే దాని తర్వాత ప్రాసెస్ ఇప్పటికి స్టిల్ కంటిన్యూ అవుతుందా అలా? అది లేదండి ఇప్పుడు. అది అప్పట్లో జరిగేది. అది మాకు మా పెద్దవాళ్ళు చెప్తే మేము విన్నాము. అలాంటి వాళ్ళని కూడా చూడడం జరిగింది మేము. సో దాన్ని దాయి నిర్వాణ అంటారు దాన్ని. సో అది మేము చూసాం అది. సో అది ఇప్పుడు చాలామంది కూడా బాంబే అండ్ ఢిల్లీ అక్కడికెళ్ళి సర్జరీ చేసుకొని వస్తున్నారు చాలామంది కూడా ఇప్పుడు. ఇందాక మీరు అన్నది కొన్ని వర్డ్స్ నాకు అర్థం కావు. కొన్ని అది ఇంగ్లీష్‌లో ఉండదు. ఈవెన్ తెలుగులో ఉండదు. మీకంటూ సెపరేట్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుందా? ఉంటుంది. సెపరేట్ లాంగ్వేజ్ అనేది మా దాంట్లో కొన్ని పదాలు ఉంటాయి. మా దాంట్లో ఐదుంబవల చటాయ్ అంటాము. తర్వాత పాంపర్తి అంటాము. తర్వాత
గురువు, చేల అంటాం మేము మా దాంట్లో. ఇప్పుడు మీ దాంట్లో ఫ్యామిలీ సిస్టమాటిక్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ దాంట్లో అమ్మ, నాన్న, అక్క, హ్మ్. చెల్లి, తమ్ముడు మీ దాంట్లో ఉంటుంది. అవును. మా దాంట్లో అత్త, అమ్మ, వదిన, నానమ్మ, అమ్మమ్మ, వదినలు, మరదన్లు, హ్మ్. మనవన్లు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు ఇలా ఇలా ఉంటుందండి. స్టెప్ బై స్టెప్ ఉంటుందంట మా ఓకే. దాంట్లో. పిన్ని, బాబాయిలు అలా అట్లుండవా? అలాంటివేమి ఉండవు మా దాంట్లో. హ్మ్. బాబాయిలు, మామయ్యలు ఎవరు ఉండరు గానీ, హ్మ్. చెప్పాను గదా! అత్తమ్మ, అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, వదిన, మరదళ్ళు, అక్క, చెల్లెళ్ళు, ముని మనవరాళ్ళు, మనవరాళ్ళు ఇలా ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నట్టు ఇది. హ్మ్. సో, ఇది మా దాంట్లో పద్ధతన్నట్టు మా ఓకే. దాంట్లో. అంటే ఒక ట్రాన్స్‌జెండర్ చనిపోతే చెప్పులతో కొట్టి, హ్మ్. ఎవ్వరు లేనప్పుడు అంటే హ్మ్. అర్ధరాత్రి సమయాల్లో ఎళ్లి వాళ్ళని దానం జేస్తారు అని జెప్పారు. ఇది నిజమేనా? స్టిల్ హిజ్రా ఇప్పటికి అలా చేస్తున్నారా? హిజ్రా చనిపోయినప్పుడు కూడా ఒకప్పుడు ఇలా చనిపోతే ఎలా తీసుకెళ్ళేవాళ్ళో అది మాకైతే తెలీదు గానీ, మేము గూడా విన్నాము ఒకప్పుడు. హిజ్రా చనిపోయినప్పుడు ఇలా తీసుకెళ్ళేవాళ్ళు, గుట్టు చప్పుడు గాకుండా తీసుకెళ్ళేవాళ్ళు. సమాధి దగ్గరికి కూడా తీసుకెళ్ళనీయకుండా ఉండేవాళ్ళని జెప్పేసని విన్నాము ఒకప్పుడు. వాళ్ళని వేరుగా పాతిపెట్టండి, కలిపి పాతిపెడితే కూడా ఇలా పుడతారు అని జెప్పేసనేసి రకరకాల అపోహలు అప్పట్లో ఉండేనంట అప్పట్లో. హ్మ్. ఒక హిజ్రా చనిపోయినప్పుడు వాస్తవానికి ఒక పుణ్యశ్రీ చనిపోతే ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్తారు. హ్మ్. ముస్లిం ఆచార పద్ధతిలో తీసుకెళ్తారు. క్రిస్టియన్ ఆచార పద్ధతిలో తీసుకెళ్తారు. మన హిందూ ఆచార పద్ధతిలో తీసుకెళ్తారు మా ట్రాన్స్‌లో చనిపోయినప్పుడు. అది ఇప్పుడున్న కల్చర్ అది. ఒకప్పుడు చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఇలాంటి పుట్టుక పుట్టొద్దని చెప్పేసనేసి అర్ధరాత్రి పూటే తీసుకెళ్ళేవాళ్ళని చెప్పేసనేసి మాకు మా పెద్దవాళ్ళు పురాణం చెప్తూ ఉండేదది. హ్మ్. కానీ ఇప్పుడు మాత్రం ఒక పుణ్యశ్రీ చనిపోతే ఎలా తీసుకెళ్తారో అలాగే తీసుకెళ్తారు. అంటే మా ఒంటి మీద మాకు పోసి మేము చనిపోయినప్పుడు మాకు ఒడిబియ్యం తల్లిగారు మాకు చీర పెట్టి ఒడిబియ్యం పోస్తారు తల్లిగారు. ఆ తర్వాత మా దాంట్లో ఇప్పుడు ఎవరైతే కోడలు అంటాం కదా! నేను అత్తయ్యని. నాకు గనుక కోడలుంటే, ఆ కోడలు ముండ పోస్తారు కూడా 11 రోజులు మా పేరు మీద. ఓకే. అంటే పెళ్లి అవ్వకుండానా? పెళ్లి అంటే మేము మా దాంట్లో ఎట్లా అంటే మేము సర్జరీ అయిన తర్వాత మాకు కాలికి మట్టి లచ్చ కడతారు కదా గురువుగారు. సో, ఎవరైతే మా గురువుగారు చనిపోతారో, ఒకవేళ ఆ గురువు చనిపోయినప్పుడు ఎవరైతే కోడళ్ళు ఉంటో తనే భర్తగా భావిస్తాం కాబట్టి మేము. సో, ఓకే. ఆమె చనిపోయినప్పుడు ఎవరైతే ఆ ఆ పిల్లలు ఉంటారో కోడన్లు, ఆ కోడన్లు 11 రోజులు ముండబోయడం అనేది జరుగుతుంది మా దాంట్లో. ఆ హ్మ్. 11 రోజులు ముండబోసినప్పుడు దాంట్లో కూడా మా పెద్దవాళ్ళ పేరు మీద 3 రోజుల కార్యక్రమము, 5 రోజుల కార్యక్రమము, 9 రోజుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ 11 డేస్ నాడు ఏం చేస్తామంటే, అందరూ కూడా మా దాంట్లో పెద్దవాళ్ళందరినీ కూడా ఒక పిలుపుగా పిలిపిచ్చి, అందరిని కూడా అక్కడికి పిలిపించి, ఎవరైతే ముండబోసిన వాళ్ళుంటారో, వాళ్ళందరికీ మళ్ళా చీరలేసి, ఆ తర్వాత లచ్చ మా దాంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ లచ్చ కట్టి, మళ్ళీ కాలికి మెట్టి పెట్టి, మళ్ళీ పుణ్యశ్రీగా తీసుకుంటారు. హ్మ్. అంటే చనిపోయిన వాళ్ళ పేరు మీద కనీసం 11 రోజులైనా ఒక ముండ పోయడం అనేది మా దాంట్లో పద్ధతన్నట్టు. సో, ఓకే. అలా ఉంటుందన్నట్టు మా దాంట్లో. సో, అంటే హిజ్రా మీకు చనిపోయినప్పుడు మీరన్నట్టుగా చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారా? అదంతా ఒకప్పుడున్న వాస్తవం అయితే. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఒక హిజ్రా చనిపోయినప్పుడు పుణ్యశ్రీగా ఎలా తీసుకెళ్తారో అలాగే తీసుకెళ్తారు. ఉదయం టైంలోనే తీసుకెళ్తారు మా దాంట్లో. తర్వాత ఒకవేళ మా దాంట్లో ముస్లిం గనుక ఉన్నారనుకోండి, హ్మ్. ముస్లిం వాళ్ళు ఒకవేళ మసీదులో డబ్బులు కట్టడం అది ఇది ఉంటుంది గదా! హ్మ్. దాని ద్వారా డబ్బులు కట్టి వాళ్ళకి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. లేకపోతే క్రిస్టియన్ ఆచార ప్రకారంగా ఉంటే ఆ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. ఇలా పద్ధతులనేది మా దాంట్లో ఇప్పుడు ఆ ప్రకారంగా తీసుకెళ్తాము. మార్నింగ్ టైమ్‌లో తీసుకెళ్తాము. అలా ఉండేనట్టు. చనిపోయినప్పుడు ఎవరైతే మా దాంట్లో పెద్దవాళ్ళు చనిపోతారో, సో, వాళ్ళ పేరు మీద ఇలా వాళ్ళ గురువులు గాని, వాళ్ళ చెల్లెలు గాని, కోడన్లు ఆ కోడన్లు ఇలా వాళ్ళ పేరు మీద ముండపోసి తర్వాత వాళ్ళని మళ్ళా పుణ్యశ్రీగా ఇలా తీసుకున్నామన్నట్టు. హ్మ్. చప్పట్లు కొడతారు. హ్మ్. ఒకసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి కొట్టరా? ఈ చప్పట్లు మేము ఇది చాలా ఇది ఇది గొప్పగా చెప్పుకుంటాం. ఇది ఆనందంతో కొట్టిందా? కోపంతో కొట్టిందా? ఇది ఆనందంతో కొట్టిన చప్పట్లే ఇది. కోపంతో కొడితే? కోపంతో కొడితే ఉగ్ర రూపంలో కనిపిస్తది. అది ఇలా ఉంటుందది. ఓకే. డిఫరెన్స్ దీంట్లో ఏంటండి? ఇది 2 విధానాలుంటాయి దీంట్లో. ఇప్పుడు హ్మ్. ఇందాక కొట్టింది ఏంటంటే, శివుని డమరకం ఉంటుంది గదా! హ్మ్. శివ డమరుకం. ఆ డమరుకం కొట్టినప్పుడు ఆయన పిలుచుకోవడానికి ఆయన ప్రేమతో ఎలా కొడతామని శివయ్యని మనము డమరుకం సౌండ్‌తో మనం పిలుచుకొని ఆయనని ఆరాధించడంలో ఆ ప్రకారం కొడతాం. ఆ శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. మీరిందాక ఇది కాళీమాత అవతారంలో మేము కోపం వస్తే ఎలా ఉంటుందో, హ్మ్. కాళీమాత రూపంలో ఇలా కూడా కొడతాం. మాకు ఆవేశం అలా తెప్పించినప్పుడు హ్మ్. కాళీమాత రూపంలో కూడా చప్పట్లు కొడతాం. అంటే మంచికి ఉపయోగిస్తాము, చెడుకు ఉపయోగిస్తాం. హ్మ్. మా మీద ఎవరైనా తప్పు చేయడానికి వచ్చాడనుకో, వాని మీద తప్పకుండా చప్పట్లు కొట్టి ఇలా ఇది మా అంటే యొక్క దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? చప్పట్లు కొడితే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? చప్పట్లు కొడితే ఎఫెక్టా అనేదంటే ఇది మాకు కొన్ని చోట్ల మాకు ఆయుధంగా కూడా ఉపయోగపడతాయి మాకు. ఇప్పుడు ఒక హ్మ్. వ్యక్తి ఇలా మా మీద ఏదన్నా చేయడానికి ప్రవర్తించినప్పుడు ఇలా చప్పట్లు కొట్టినప్పుడు దానికి చుట్టుపక్కన వాళ్ళు చూస్తారక్కడ.
ప్రేమ కొట్టేటప్పుడు చూస్తాడు ఒకడు, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మీరు అన్నట్టుగా ఇందాక. అదే కోపంగా కొట్టేటప్పుడు చూస్తే అక్కడ వాళ్ళకి అది ఇక్కడ ఏదో మిస్టేక్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు గమనిస్తారు అక్కడ వాళ్ళు మమ్మల్ని. సో ఇక్కడ 2 విధానాలు ఉంటాయి ఇక్కడ. మేము ఇది మంచికి ఉపయోగించుకుంటాము. మా దాంట్లో మాకు మేము సెల్ఫ్‌గా కాపాడుకోవడం కూడా ఉపయోగిస్తాం మేము ఇక్కడైతే.